హలో ఎవరివన్. ఈరోజు మనం సింపుల్గా క్యాలిక్యులేటర్ ఎలా కోడ్ చేయాలి అనేది చూద్దాం. సో మనం ఇప్పుడు జావా యూస్ చేసి ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసిందే, ఇది నాకు తెలిసి అందరికీ తెలిసిన కూడా అనుకుంటున్నాను. సో ఇది బేసిక్ జావా అనమాట. సో మనం బేసిక్ ఫస్ట్ జావా నేర్చుకోవాలి అని అంటే ఇది బేసిక్ అనమాట. సో దీని తర్వాత మనం క్యాలిక్యులేటర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఇన్పుట్ అనేది తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి. సో అలా ఇన్పుట్ యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలంటే కంపల్సరీగా మనకు తెలిసి ఒక స్కానర్ క్లాస్ని మనం స్కానర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఈ లైన్ అనేది కంపల్సరీగా రాయాలి. సో చాలామంది మనం ఇది మర్చిపోతూ ఉంటాం, ఈవెన్ ప్లేస్మెంట్స్ కూడా. సో దీని తర్వాత ఇన్పుట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇన్పుట్ వచ్చేసరికి మనం అందరం జనరల్గా ఏం చేస్తామంటే అలవాటు ఇంటర్ కూడా వేస్తాం. కానీ మనం క్యాలిక్యులేటర్ కదా, సో దీంట్లో డివిజన్, మాడ్యులస్ ఇలా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఎందులో అయితే మనం ప్రెసిషన్ కోల్పోకూడదు. ప్రెసిషన్ అంటే ఏం లేదు, డెసిమల్ ప్లేసెస్ పాయింట్ తర్వాత ఉండే ఆ పాయింట్ నాట్ పర్సెంట్ అంటారు కదా, సో దాన్ని మనం కోల్పోతాం ఇంట్ని యూస్ చేస్తే. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇంట్ ఏ అని యూస్ చేసి ఇన్పుట్ తీసుకున్నామో మనకి ఏం జరుగుతుందంటే 7.8 అని స్టోర్ చేసుకోదు ఇంటూ. ఇన్స్టెడ్ అది ఎలా స్టోర్ చేసుకుంటుందంటే 9 అని స్టోర్ చేసుకుంటుంది. ఆ 0.8% అనేది పోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇంటూ బదులు డబల్ తీసుకుందాం. డబల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ డబల్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏలోకి ఫస్ట్ ఇన్పుట్ వెళ్తుంది, కానీ ఇప్పుడు ఇంకొంచెం మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం ఇంట్యూటివ్గా చేద్దాం. లైక్ యూజర్ మనం ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు యూజర్కి అర్థమవుతుంది మనం ఏం అడుగుతున్నారు అని. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఎంటర్ ఫస్ట్ ఆపరెంట్. సో బేసిక్ క్యాలిక్యులేటర్ కాబట్టి మనం జస్ట్ 2 ఆపరెంట్స్కి క్యాలిక్యులేటర్ క్రియేట్ చేద్దాం అనమాట. సో దీనిలో ఫస్ట్ ఆపరెంట్ కోసం వచ్చేసి ఎంటర్ ఫస్ట్ ఆపరెంట్. సో ఇక్కడ మనకి యూజర్కి స్క్రీన్ మీద ప్రాంప్ట్ వస్తుంది. సో వెంటనే మనం ఏం చేయాలంటే డబుల్ అని చెప్పేసి ఫస్ట్ ఆపరెంట్లో స్టోర్ చేసుకోవాలి. సో దానికోసం డబల్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ డాట్ డబుల్ ఎస్సీ డాట్ నెక్స్ట్ డబుల్. దాని తర్వాత సెకండ్ ఆపరెంట్ కోసం మళ్ళీ సెకండ్ ఆపరెంట్ కోసం సెకండ్ వేరియబుల్కి ప్రాంప్ట్ ఇవ్వాలి. సో సేమ్ సిమిలర్ వేలో ఎంటర్ సెకండ్ ఆపరెంట్. సో దీనికి కూడా డబల్ ఇచ్చేసి డబల్ డేటా టైప్ ఇచ్చి ఎస్సీ డాట్ నెక్స్ట్ డబల్. సో ఇప్పుడు ఏం చేయాలంటే యూజర్ని ఎలాంటి ఆపరేషన్ కావాలో మనకు తెలియదు కాబట్టి ఎంటర్ ఆపరెంట్ అనేస్తాం అనమాట. ఎంటర్ ఆపరేటర్ కాదు, ఎంటర్ ఆపరేటర్. సో మనం ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేటర్ కాబట్టి కొన్ని బేసిక్ ఆపరేషన్స్ మాత్రమే చేద్దాం. లైక్ కామన్గా చేసేవి అండ్ ఈజీగా ఉండేవి, సబ్ట్రాక్షన్, ఎడిషన్, ఇంకా మల్టిప్లికేషన్, ఇంకేమైనా డివిజన్ ఒకటి, దీని తర్వాత మాడ్యులస్. సో ప్రస్తుతానికి ఇవి ఫస్ట్ సింపుల్ క్యాలిక్యులేటర్ కాబట్టి దీనికోసం ఇది సింపుల్గా ఇచ్చాము. సో మనం ఇప్పుడు ఈ ఆపరేటర్ని స్టోర్ చేసుకోవాలి. సో ఈ ఆపరేటర్ని స్టోర్ చేసుకోవాలంటే మనం క్యార్ డేటా టైప్లో ఆపరేటర్ కాబట్టి ఓపీ అని ఇచ్చేసి ఎస్సీ డాట్ నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ అనేది కానీ స్ట్రింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు చూస్తే మనకి కనబడుతుంది అనమాట. ఎస్సీ డాట్ నెక్స్ట్ అనేది స్ట్రింగ్ కోసం, ఇంట్ ఏమో ఇంటూ డేటా టైప్. సో ఇలా దేనికి అదే స్పెసిఫిక్ డేటా టైప్కి దానికి సంబంధించిన ఎస్సీ డాట్ నెక్స్ట్ అనో ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనో ఇలా ఉంటాయి అనమాట. సో ఇక్కడ బేసిక్గా క్యారెక్టర్ డేటా టైప్ అంటే సింగిల్ క్యారెక్టర్ అనమాట. సో స్ట్రింగ్ ఎంటర్ చేసిన తర్వాత ఒక సింగిల్ క్యారెక్టర్ని తీసుకోవాలి అంటే మనకున్న ఫంక్షన్ ఏంటంటే క్యారెట్ అంటే ఇండెక్స్ దాన్ని బట్టి తీసుకుంటాం అనమాట. సో 0th ఇండెక్స్లో మనకి క్యారెక్టర్ని తీసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే సింపుల్గా యూజర్ అనుకోకుండా ప్లస్ అని తీసుకుంటే ప్లస్ అని తీసుకున్న తర్వాత ఏదో రాంగ్గా ఎంటర్ చేయడము, లేదంటే ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఏమైనా ఎంటర్ చేస్తే దాన్ని మన ప్రోగ్రామ్ ఏమైనా తీసుకోవాలి, ఇన్పుట్ ఏమైనా తీసుకోవాలి, జస్ట్ 0th ఇండెక్స్ దగ్గర ఏముంటే అదే తీసుకోవాలి. మన 0th ఇండెక్స్ దగ్గర ఏముంది ఇక్కడ ఈ రెండిట్లో, సో ప్లస్ ఉంది కాబట్టి ఆ ప్లస్నే తీసుకుంటాం. నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ప్లస్ ఒక్కదానికే కాదు మిగతా ఆపరేటర్స్ వేటికైనా అది వర్తిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే స్విచ్ కేస్కి సింటాక్స్ రాద్దాం అనమాట. సో స్విచ్ కేస్లో మనకున్న జనరల్గా ఎక్స్ప్రెషన్ అంటారు స్విచ్ లోపల ఉండేది, ఆ ఆర్గ్యుమెంట్స్లో ఉన్నది. బట్ ఇక్కడ మనకి డైరెక్ట్ ఆపరేటర్ వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఓపెన్ పెట్టేసాం అన్నమాట. సో ఇప్పుడు ఈ స్విచ్ లోపల మనం ఇప్పుడు కోడ్ రాయాలి. ఫస్ట్ కేస్ 1 ఏంటి ప్లస్. ఇక్కడ ఈ సింగిల్ కోట్స్ ఎందుకు పెట్టాము అంటే ఇక్కడ ఉన్న మనకు ఆపరేటర్ అనేది క్యార్ డేటా టైప్ కాబట్టి సింగిల్ కోట్స్లో పెట్టాం అన్నమాట. సో ఒకవేళ స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్లో పెట్టాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికన్నా ముందు ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం వచ్చిన దాన్ని స్టోర్ చేసుకోవడానికి, అంటే రిజల్ట్ని స్టోర్ చేసుకోవడానికి. సో అప్పుడు రిజల్ట్లో ఇది ఒకవేళ ఆపరేటర్ మనం ఎంటర్ చేసిన ప్లస్ అయితే ఈ స్విచ్ కేస్ దగ్గర వస్తుంది. సో ఈ కేసు ఏంటి ప్లస్ కదా, సో ఎడిషన్. సో అప్పుడు ఈ కేసులో మనం ఏం చేస్తామంటే ఎడిషన్ సింపుల్గా. సో ఎడిషన్ అనేది రిజల్ట్లో స్టోర్ అవుతుంది. సో వెంటనే మనం రిజల్ట్ని ఇక్కడ ప్రింట్ చేద్దాం.
సో ఇది కూడా మనకు కొంచెం స్టైల్గా రాద్దాం. స్టైల్ అంటే ఏం లేదు, జస్ట్ అలా ఎక్స్ప్రెషన్ అలా రాదు. అప్పుడు ఏం జరుగుతుందంటే, సో మనకు వేరియబుల్స్కి కోడ్స్ అనేవి అవసరం లేదు. సో అది తెలుసు అనుకుంటున్నాను. సో తర్వాత a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా వేరియబుల్ నేమ్ ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం యాడ్ చేయాలంటే బ్రేక్ పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే స్విచ్ కేసులో ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా ఒక స్విచ్ కేసు రన్ అయిన తర్వాత నెక్స్ట్ స్విచ్ అలా వరుసనే రన్ అయిపోతూ ఉంటాయి. సో అలా అవ్వకూడదు అని అంటే ఇక్కడికి ఈ కేసు రన్ అవ్వగానే ఈ అవుట్పుట్ రాగానే మనకి బ్రేక్ అయిపోవాలి. లైక్ ఈ స్విచ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట కంట్రోల్ అనేది. సో నెక్స్ట్ కేసు వచ్చేసి సబ్ట్రాక్షన్ అనమాట. సో సబ్ట్రాక్షన్లో రిజల్ట్ ఏం స్టోర్ చేసుకోవాలి, a మైనస్ 2. సో సిమిలర్గా సో సేమ్ మనకు కావాలి, సేమ్ అవుట్పుట్ కాబట్టి ఇక్కడ జస్ట్ మనం ఇవి మార్చుకుంటే సరిపోతుంది సింబల్స్, ఇంకేం మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సిమిలర్గా ఇక్కడ కేసు వచ్చేసి అడిషన్ సబ్ట్రాక్షన్, ఇక్కడ మల్టిప్లికేషన్ అనమాట. సో ఇవి మారిస్తే సరిపోతుంది, ఇంతకన్నా ఇంకేం అవసరం లేదు. సో ఒకటి రాస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి మాడ్యులస్, అనమాట. సో ఈ కేసు అనేది కొంచెం క్రూషియల్ అనమాట, ఎందుకంటే దీంట్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. అన్ని కేసెస్లకు కాదు ఇది. ఎందుకు అలా అంటే మిగతా అన్నిట్లో మనకి స్పెసిఫిక్ కాన్స్టెంట్స్ అంటూ ఏముండవు. లైక్ ఇది ఇలా కొన్ని రూల్స్ ఏమి ఉండవు. డైరెక్ట్ అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ డైరెక్ట్గా చేసేది. కానీ ఈ కేసులో ఏంటంటే 2 కేసులు ఉంటాయి మనకి. కేసు 1 వచ్చేసి ఏంటంటే డినామినేటర్ 0 అవ్వచ్చు. లైక్ ఒకవేళ 0 అయితే అదేమవుతుంది మనకి అన్డిఫైన్డ్ అవుతుంది. కేసు 2 ఏంటి, కేసు 2 వచ్చేసి d0 కాదు. d0 కాదు అని అన్నప్పుడు నార్మల్గా a/b రాసేయచ్చు. సో దీన్ని బట్టి మనం రాసుకుంటే ఇఫ్ మనం వెనకించాం ఎలా అంటే ఇఫ్ b నాట్ ఈక్వల్ టు 0 అప్పుడు ఏం చేయాలి, నార్మల్గా అయిపోవాలి ప్రాసెస్ అనేది. సో నార్మల్గా అయిపోవడం అంటే సింపుల్గా a/b. సో ఇక్కడ బ్రేక్ చేసేద్దాం. సో అలా కాదు, మనకి b ఈక్వల్ టు 0 అయింది. అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసేద్దాం. ఎర్రర్, ఎంత ఎర్రర్, అన్డిఫైన్. సో ఇక్కడ బ్రేక్ చేసేద్దాం. సో ఇవన్నీ రన్ అయినా కానీ ఒకసారి మళ్ళీ కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించాలంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే ఒక డిఫాల్ట్ కేసు రాయాలి. ఆ డిఫాల్ట్ కేసులో ఏం జరుగుతుందంటే, ఆ డిఫాల్ట్ కేసు ఏంటంటే పైవేవి కేసెస్లో మెన్షన్ చేసిన ఆపరేటర్ ఎంటర్ చేయాలి. ఏదో అవుట్ ఆఫ్ ది బాక్స్, లైక్ మనం రాసిన కోడ్కి బయటది ఏదో ఎంటర్ చేశారు. అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా మళ్ళీ ఎర్రర్ అని చెప్పేసి ఎర్రర్ మెసేజ్ వచ్చేసి ఇన్వాలిడ్ ఆపరేటర్ అంతే. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ బ్రేక్ చేసాం. సో ఇవన్నీ రాసిన తర్వాత ఇక్కడితో ప్రోగ్రామ్ అయిపోయింది. కానీ ఇంకో విషయం ఏంటంటే sc.close, ఇది రాసిన రాకపోయినా పెద్ద ఏం కాదు, ఎందుకంటే ఇది చిన్న ప్రోగ్రామ్ కాబట్టి. పెద్ద ప్రోగ్రామ్స్కి ఏంటంటే ఇలా sc.close రాస్తే ఏంటంటే మనకి లీక్స్ అనేవి జరగవు అనమాట, మెమరీ లీక్స్ అనేవి. సో మెమరీ లీక్స్ ఇవన్నీ ఏంటనేది మీకు రాబోయే వీడియోస్లో చెప్తాను. సో ఇది సింపుల్ క్యాలిక్యులేటర్ అనమాట. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి ప్రాంప్ట్ వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎంటర్ ఫస్ట్ ఆపరేండ్ అని. సో ఇక్కడ 8 0 డినామినేటర్, సో డివైడెడ్ బై ఆపరేటర్ ఇచ్చింది. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది అన్డిఫైన్ అని వచ్చింది. సో అలా మనం ఇంకా మిగతా ఆపరేషన్స్కి కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆపరేటర్ 8 9, సో మాడ్యులస్. సో అదనమాట ఎంటర్ చేసుకుని చూసుకోవచ్చు. సో ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. మీలో ఒకవేళ మీకు ఇది నచ్చితే లైక్లు షేర్లు ఏమొద్దు, జస్ట్ ఒక కామెంట్ చేయండి కంటిన్యూ చేయాలా వద్దని.